ఆరాధించుటకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. ఈ రోజున తండ్రి దేవా, ఏదైతే మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే మాకు వివరించాలనుకుంటున్నారో తండ్రి, ఆ మాటలు వినుటకు గాను మా హృదయాలను మేము సిద్ధపాటు చేసుకున్నటకు తండ్రి కృప చూపమని అడుగుచున్నాము దేవా. మీకు వందనములు, మీకు స్తోత్రములు నాయన. మీరు మాట్లాడుచు ఉండగా తండ్రి వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే జీవితాలుగా మా జీవితాలు మలచండి దేవా తండ్రి. దేవా మీకు వందనములు, మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో జీవం ఉంది తండ్రి. మీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నారు, మీ మాటల ద్వారా మమ్మల్ని ఓదారుస్తున్నారు, మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు తండ్రి దేవా. అలాంటి తండ్రి దేవా తండ్రి అయా మాటలు తండ్రి వినడానికి తండ్రి వేగిర పడినటువంటి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ విలువైనటువంటి మాటల చేత తృప్తిపరుస్తారని కోరుకుంటూ మీరు మాత్రమే మాతో మాట్లాడమని తండ్రి మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి అయా నన్ను మరుగుపరచండి, మీ మాటలు బయలుపరచమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినమందు ఒక చక్కటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. అదేమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పండుగలలో ఒక పండుగల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు పండుగల గురించి మాట్లాడుకోవడం ఏంటండి, బయట చూస్తేనేమో శ్రమ దినాలని బోర్డు పెట్టుకుని అందరూనేమో శ్రమ దినాలలో పాటిస్తూ ఉంటే మనం పండుగల గురించి మాట్లాడుకోవడం ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే మనం సీజన్ క్రైస్తవులు అయితే కాదు. ఎప్పుడు చెప్తున్నటువంటి మాట, మనం సీజన్ క్రైస్తవులం కాదు. ఎల్లప్పుడూ కూడా మనకి క్రీస్తుని కళ్ళ ముందు పెట్టుకోవలసిన వారమై ఉన్నాము, క్రీస్తు మరణాన్ని కళ్ళ ముందు పెట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా క్రీస్తు తన రక్తము చేత మనల్ని కొన్నందుకు విలువ పెట్టి మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ సంతోషించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని సంవత్సరానికి కేవలము 80 దినాలు మాత్రమే కన్నీటితోనూ ప్రార్థనతోనూ గడిపి మిగిలిన దినాలన్నీ మన సొంతానికి, ఆనందానికి, మన యొక్క స్వేచ్ఛకి మనం వాడుకునే వారము మనమైతే కాదు. అందుకనే మనం సీజన్ క్రైస్తవులం అయితే కాదు. కనుక ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాము. ఆ పండగల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ పండగ దినాల గురించి దేవుడు యూదులకు లేకపోతే ఇశ్రాయేలుకు ఆయన ఎట్టి రీతిగా వాటిని అప్పగించాడు అన్నది మనకు తెలియాలి. దానికన్నా ముందు అసలు ఆ పండగ ఏ నెలలో వస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏ నెలలో వస్తుంది అన్నది తెలుసుకునే ముందు అసలు మన నెలలు ఇశ్రాయేలు యొక్క నెలలు ఒకటేనా అది మనకు తెలియాలి. ఎందుకు అంటే వారు చేస్తున్నారు కదా, మనం చేయకపోవడం ఏంటి, వారు చేశారు కదా మనం చెయ్యాలి అన్నటువంటి నినాదంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి అసలు ఈ పండగల దినాలను గురించి మనం ధ్యానించుకునే ముందు అసలు వాళ్ళ యొక్క క్యాలెండర్ గురించి మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే మన వలే వాళ్ళకి కూడా ఒక క్యాలెండర్ ఉంది, మన వలే వారికి కూడా ఒక క్యాలెండర్ ఉంది. అంటే మనకి ఎలా అయితే 12 నెలలు ఉన్నాయో వాళ్ళకి కూడా 12 నెలలు ఉన్నాయి. అయితే వాళ్ళకి మొదటి జనవరి నెల, మనకి జనవరి నెల ఎప్పుడు వస్తుందంటే స్టార్టింగ్ జనవరి నెల వస్తుంది. మరి వాళ్ళ క్యాలెండర్ మనం చూడగలిగితే మార్చి నుండి ఏప్రిల్ మధ్యలోంచి వాళ్ళకి మొదటి నెల స్టార్ట్ అవుద్ది అన్నమాట. దాన్నే అబీబ్ నెల అంటారు. దాన్ని ఏమంటారండి, అబీబ్ నెల అంటారు. ముఖ్యంగా వాళ్ళ క్యాలెండర్ని మనం చూడగలిగితే లూనార్ క్యాలెండర్ అంటారు. మొట్టమొదటి నెల ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే మనకి మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో, మార్చి నుండి ఏప్రిల్ అంటే ఈ యొక్క దినాల్లోనే వాళ్ళకి మొదటి నెల అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఈ నెలలో మనం చూడగలిగితే ఈ నెలలో వాళ్ళు ఒక పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఈ నెలలో వాళ్ళకి వచ్చే దినాలు ఎన్ని అంటే 30 దినాలు. అదేంటండి మనకి అలాగే ఉంటాయి కదా అంటే లేదండి, మనకైతే 365 దినాలు ఉంటే ఒకవేళ వాళ్ళ క్యాలెండర్ని మనం ఆలోచిస్తే 354 దినాలు మాత్రమే వారికి 354 దినాలు మాత్రమే ఉంటాయి. ఎందుకు అంటే
మొదటి నెల 30 దినాలు వస్తే వాళ్ళకి రెండవ నెలలో 29 దినాలే వస్తుంది. మూడో నెలలో మరలా 30 దినాలు వస్తుంది. మరలా నాలుగవ నెలలో మరలా 29 దినాలు. అలాగా సంవత్సరానికి 12 నెలలు అయితే అందులో 6 నెలలు వాళ్ళకి 30 దినాలు వస్తుంది. 6 నెలలు 29 దినాలు మాత్రమే వస్తుంది. కాబట్టి వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా వారి యొక్క రోజులు ఎన్ని అంటే 354 దినాలు మాత్రమే వారి లెక్కల ప్రకారంగా వస్తూ ఉంటుంది. అయితే వారి యొక్క నెలలను కూడా మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటి అబీబు నెల అని మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ క్యాలెండర్లో. రెండవది జీప్ నెల, దాన్నే మరొక మాటలో కూడా వారు మాట్లాడుకుంటూ ఉంటారు, మరొక భాషలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మూడవది సివాన్ నెల. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మే నెల నుండి జూన్ నెల మధ్యలో వస్తుంది. అంటే మనకు వలే వాళ్ళకి కూడా రావండి. మనకి మార్చి నెల అంటే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి నెల, మార్చి నెల నుంచి ఏప్రిల్ నెల మధ్యలో వాళ్ళకి ఏమొస్తుందండి, వాళ్ళకి ఒక నెల వస్తుంది. అంటే మొదటి నెల వస్తుంది అన్నమాట. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి 4వ నెల తమ్మూజు నెల అని, 5వ నెల అబ్బు నెల అని, 6వ నెల ఎల్లువు అని, 7వ నెల తిస్రా అని, మరి 8వ నెల మరి బూలు అని, ఇలా 9వ నెల కిస్లేవు అని, 10వ నెల టిబేతు అని కూడా అంటారు. 11వ నెల షేబాత్ అని, 12వ నెల ఆధార్ అని. అబీబు నెలతో స్టార్ట్ అయినటువంటి మొదటి నెల 12వ నెల ఆధార్ నెలతో ముగింపబడుతూ ఉంటుంది. అంటే మన వలే 12 నెలలు ఉంటాయి, కానీ మన వలే వాళ్ళకి దినాలు అయితే ఉండవు. ఎందుకంటే 354 దినాలు మాత్రమే ఉంటాయి. అందులో అబీబు నెలలో వాళ్ళకి వచ్చే మొదటి పండుగ ఏంటి అంటే మనం చూడగలిగితే మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనిపిస్తుంది. అయితే నోటి మాటతో కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఈ 12 నెలల్లో మొదటి నెల అయినటువంటి అబీబు నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి పండగ జరుపుకుంటూ ఉంటారు. ఏంటి ఆ పండగ, ఎందుకు జరుపుకున్నారు, ఒక ప్రత్యేకమైనటువంటి పండగను ఎందుకు జరుపుకున్నారు, దేవుడు ఎందుకు జరిగించుకోమని చెప్పాడు అంటే ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. 400 సంవత్సరాలు అంటే 4 తరాల వారు, అంతే కదండి, 4 తరాల వారు బానిసలుగా బ్రతికారు. అలా బానిసలుగా బ్రతికిన తర్వాత వారు ఒక దినాన దేవుడు వారికి విడుదల అనేది ఇచ్చాడనమాట. మామూలుగా ఇవ్వలేదండి విడుదల. చూడండి, కొన్నిసార్లు చెప్తుంటారు, నేను మామూలుగా చెప్పట్లేదు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను అన్నట్లుగా. మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో మొదలుకొని ప్రజలందరికీ భయం కలిగించే సందర్భాలు 10 అద్భుత కార్యాలను దేవుడు అక్కడ జరిగించి వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ 400 సంవత్సరాలు తర్వాత చెరలో నుండి దేవుడు విడిపించినప్పుడంట వాళ్ళని చేసుకోమన్నటువంటి పండగ ఏంటి అంటే పస్కా పండుగ. ఇది కూడా ఆ మొదటి నెల అబీబు నెలలోని 10వ తారీఖున 10వ దినాన్న ఒక గొర్రె పిల్లని వీరు తెచ్చుకోవాలి. ఎన్నో తారీఖునండి? 10వ తారీఖున, మొదటి నెల 10వ దినమున ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి. ఈ గొర్రె పిల్ల 4 దినాలు ఎంట నుంచుకోవాలి. ఈ గొర్రె పిల్లని ఎన్ని రోజులండి? 4 దినాలు. ఒక గొర్రె పిల్ల కావచ్చు, మేక పిల్ల కావచ్చు, 4 దినాలు ఎంట వండించుకోవాలి. ఎంట వండించుకుని దాన్ని పరిశీలించాలి. దానికి ఏదైనా లోపం ఉందా, దానికి ఏదైనా జబ్బుందా, ఈ జబ్బున్న లోపమున్న ఈ 4 దినాల్లో ఏం చేయాలి అంటే పరీక్షించి 4 దినాల తర్వాత అంట దీనిలో ఏ లోపము లేకపోతే అప్పుడు పస్కా బలి పశువుగా దాన్ని దేవునికి మరి అర్పిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజు అంటే 14వ దినమందు. ఏ నెల అంటే మొదటి నెల 10వ దినమున గొర్రెపిల్ల తెచ్చుకోవాలి. 14వ దినం వరకు దాన్నంట పరీక్షించాలంట. 14వ దినాన్నంట పస్కా పండుగను ఆచరించారు. మరి 14వ పండుగ నుండి 21వ దినం వరకు మరొక పండుగ కొనసాగుతుంది. దీని వెనువెంటనే మరొక పండుగ, దాన్నే పులియని రొట్టెల పండుగ అంటారు. ఏ రొట్టెలండి? పులియని రొట్టెల పండుగ. అంటే పులిసినది ఏది కూడా తినకూడదు, పులిసినది ఏది కూడా ఎంట ఉంచుకోకూడదు. దాన్నే పులియని రొట్టెల పండుగ అని ఇక్కడ మరి రాయబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం చూడగలిగితే ఈ పులియని రొట్టెల పండుగ
పండుగను ఆ రోజు ఇశ్రాయేలు ఆచరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగిన తర్వాత 50 దినాలకి ఏమొస్తుంది అంటే 50 రోజుల తర్వాత అంటే 3 నెలల తర్వాత మరొక ప్రత్యేకమైన పండుగ వస్తుంది ఇశ్రాయేల్కి. దాన్ని ఏమంటారు అంటే పెంతెకోస్తు పండుగ దినము. పెంతెకోస్తు పండుగ దినము అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మనం చూడగలిగితే 7వ నెలలో శృంగధ్వని పండుగ అంటారు. ఇది ఇప్పటికీ కూడా చాలా మంది ఆచరిస్తున్నారు. దీనికే మరొక పేరు ఏమిటి అంటే దీనికే మరొక పేరు పర్ణశాలల పండుగ. దీనికే మరో పేరు ఏంటంటే గుడారాల పండుగ అంటారు. ఇప్పటికీ కూడా ఓసన్న మినిస్ట్రీ వారు దీన్ని ఆచరిస్తూ ఉంటారు. చాలా గ్రాండ్గా చాలా గొప్పగా జరిగిస్తూ ఉంటారు. ఎన్ని దినాలు జరుగుతుందని మనం ఆలోచిస్తే ఇది ఏ నెలలో వస్తుందని మనం చూడగలిగితే 7వ నెలలో దీన్ని ఆచరిస్తారు. ఇది 15వ దినం మొదలుకొని 7వ నెల 15వ దినం మొదలుకొని 22వ దినం వరకు కూడా దీన్ని ఆచరిస్తారు. ఎన్ని దినాలండి? 17వ దినము నుండి 22వ దినం వరకు అంటే 7 దినాలు, అంటే సుమారు వారం రోజుల పాటు ఈ పండగను వారు ఆచరిస్తారు. 7వ నెలలో ఆచరిస్తారు. తర్వాత 9వ నెలలో వచ్చే పండగ ఏంటి అంటే 2వ రోజు, అంటే 9వ నెలలో 2వ తారీఖున వారు ఆచరించే పండగ ఏంటి అంటే ఆలయ ప్రతిష్ఠ పండగ. ఎందుకు అంటే సొలొమోను గారు కట్టినటువంటి మందిరాన్ని సిరియనులు వచ్చి పాడు చేసి దాన్ని కాల్చి వేసినప్పుడు దాన్ని మరామత్తులు చేసి దాన్ని మరలా నిర్మించి దాన్ని చక్కగానే వాళ్ళు నిలబెట్టుకున్నప్పుడు దానికి ఒక పండుగ ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఆలయ ప్రతిష్ఠ లేకపోతే మందిర ప్రతిష్ఠ పండుగ అని వారు పెట్టుకున్నటువంటి పేరుగా మనం చూడగలము. అలాగే 12వ నెలలో వచ్చే పండుగ ఏంటి అంటే వారికి 12వ నెలలో మరి పూరీము పండుగ. ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నారు అంటే మనకు బాగా తెలిసినటువంటి సందర్భమేండి. 12వ నెలలో ఆదారు నెలలో పూరీము పండుగ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ పూరీము పండుగను ఎందుకు మొదలు పెట్టారు అని మనం చూడగలిగితే మనకి ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఆ విలన్ ఎవరండి? హామాన్ ఏమనుకున్నాడు అంటే మొర్దెకై నాకు వంగట్లేదు కాబట్టి మొర్దెకైని బట్టి యూదులందరినీ కూడా నేనేం చేయాలి? సంహరించాలి అనుకున్నాడు. యూదులందరినీ కూడా నశింప చేయాలి, యూదులు నామరూపాలు లేకుండా నేను చెయ్యాలి అనుకుని మరి హామాను అనుకున్నప్పుడు హామాను ప్లాన్ దేవుడు ఏం చేశాడు? మార్చేశాడండి. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అసలు దేవుని ఆలోచనలు వేరు అని మనం ఎలా అంటే ఎన్నో విషయాలు మనం చూస్తూనే ఉంటాం. దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఆలోచనలు ఏంటి, నేను ఎంత ప్లాన్ వేసుకుంటే నా ప్లాన్ అంతా బెడిసి కొట్టింది ఏంటంటారు చాలామంది. ఎందుకంటే మన ప్లాన్ కాదు, అక్కడ దేవుని యొక్క ప్లానే వర్దిల్లాలి, ఆయన ప్లానే నెరవేరాలి. కనుక ఇక్కడ హామాను ఎంత ప్లాన్ వేసుకున్నప్పటికీ కూడా మరి అక్కడ దేవుని నీతి నెరవేర్చబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలిగితే వారి యొక్క ఉపవాస ప్రార్థన, దేవుడు వారి మొరను ఆలకించాడు కాబట్టంట యూదులందరినీ రక్షించాడు కాబట్టి మరి వారు 2 దినాలు పండుగను చేసుకున్నారు. నిజంగా దగ్గరకు వచ్చినటువంటి శోధనండి, దగ్గరకు వచ్చినట్టు నిజంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మరి ఈ మెడ వరకు కత్తి పెట్టారనుకోండి ఏమంటామండి? చచ్చి బ్రతికాను అంటాం. నిజంగా యూదులందరికీ కూడా రాజు తాకీదు మీద సంతకం పెట్టాడు, ముద్ర వేసేసాడు. ఇదిగో ఈ జనాంగం అందరూ నశింప చేయాలి, ఈ జనాంగం అందరూ కూడా మన మీదకి మరలా వాళ్ళు మన శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మన మీదకు యుద్ధానికి వస్తారేమో కాబట్టి వీళ్ళందరినీ హతమార్చాలని ఆయన తాకీది మీద ఆయన ముద్ర వేశారు. రాజు ముద్ర వేశాడంటే వెనుక తీయడానికి ఉండదు. అసలు రాజు పిలవకుండా రాణియే దగ్గరికి వెళ్ళకూడదు. కనుక అలాంటి సమయంలోనంట ఆ రాజముద్రను కూడా పక్కకు తొలగించి దేవుడు యూదులను రక్షించాడు కాబట్టి 2 దినాలు పండగ చేసుకున్నారు. ఏ నెలలో అంటే చివరి నెల 12వ నెల ఆదారు నెలలో 2 దినాలు పండగ చేసుకున్నట్లుగా పూరీము పండగ అంటారు దాన్నే. అంటే ఇంత గొప్ప పండగలు పస్కా పండుగ, అలాగే పులియని రొట్టెల పండగ, గుడారాల పండగ,
పూరీము పండగ, ఇలా మందిర ప్రతిష్ట పండగ, ఇలా ముఖ్యమైనటువంటి 6 పండగలు మనకి ఇందులో కనిపిస్తున్నప్పటికీ ఇందులో ఒక మరి పండగను మాత్రమే దేవుడు ముఖ్యముగా ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారిని గురించి. ఏంటి ఆ పండగ అంటే ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి, అదే పస్కా పండుగ. ఇన్ని విలువైనటువంటి గొప్ప గొప్ప పండుగలు ఉన్నప్పటికీ కూడా ఒక పండగను యేసుక్రీస్తు వారికి సూచనగా ఆయన జరిగించాడు. నిజంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని గురించి ఆది కాండము నుండి దేవుడు మనకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. కానీ మనం అర్థం చేసుకోలేదంతే. అలా అర్థం చేసుకోలేదు కాబట్టే ఇక్కడికి వచ్చేసరికి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మనకి ఒక పస్కా పండుగ విషయంలో మనకి యేసుక్రీస్తు వారు ఎంత మాదిరికరంగా, ఎంత సాదృశ్యంగా దేవుడు ఆ పస్కా యొక్క పండుగను ఏర్పాటు చేశాడో మనకు అర్థమవుతుంది. మనం అనుకుంటున్నాము పస్కా పండుగ అంటే ఇశ్రాయేలు విడుదలవ్వారు కాబట్టి చెరలో నుండి అందుకునే చేసుకున్నారనుకుంటున్నాం. కానీ వారు చేసుకున్నది కాదు, దేవుని సంకల్ప ప్రకారంగా అది జరిగించినటువంటి పండగ. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన జీవితాలు కూడా అండి దేవుని సంకల్ప ప్రకారంగా వెళ్ళవలసినటువంటి జీవితాలు. కానీ మనం ఏం చేసుకుంటామంటే మన జీవితాన్ని మన చేతుల్లోనికి తీసుకుని మనకి ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి జీవితం దేవుని చేతిలో ఉంది. ఆ దేవుని చేతిలో ఆయన జీవితం ఎలా ఉంటుందో, ఆ జీవితానికి తగినట్లుగా ఆయన ఎలా జీవిస్తాడో దేవుడు ఎరిగినటువంటి దేవుడు కనుక ముందుగానే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ పండగ రూపంలో చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం చూడగలిగితే నిర్గమాకాండము 23వ అధ్యాయము నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందామండి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేటవే గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకునిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనపడవ. ఇది ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఈ పండగలన్నీ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ 3 పండగలకే మాత్రం మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరందరూ కలిసి ఎక్కడికి రావాలి? నా సన్నిధికి రావాలి. అది ఏంటి అంటే పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఇంకొకటి ఏంటి అంటే ఫల సంగ్రామ, అంటే ప్రథమ ఫలముల పండగ అంటారన్నమాట. అంటే పంట చేతికి వచ్చినప్పుడు కోతకాలమందు ఈ కోతకాలపు పండుగ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ 3 పండగలకి మాత్రం ఎవరు రావాలంట? మీరు పురుషులందరూ కూడా మందిరములోనికి, నా సన్నిధిలోనికి రావాలి. రోజు చాలామంది తల్లిదండ్రులు కూడా అంటారు, ఏదైనా 360 దినాల్లో మీరు ఎప్పుడు రాకపోయినా పర్వాలేదు, కానీ మొదటి నెల సంక్రాంతికి మాత్రం మీరు అందరూ కుటుంబంతో మా ఇంటికి రావాలి కోరుకుంటారండి తల్లిదండ్రులు. ఎందుకు అంటే అందరూ వస్తారు కాబట్టి మీరు కూడా మా ఇంటికి రావాలి. ఇప్పుడు దేవుడు కూడా కోరుకునేది ఏంటి అంటే ఈ పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ వెనువెంటనే వచ్చేదే. పస్కా పండుగ అవ్విన మరుసటి దినము నుంచి పులియని రొట్టెల పండుగ వచ్చేస్తుంది. కాబట్టి ఈ పస్కా పులియని రొట్టెల పండుగ సంవత్సరానికి మరొకసారి వచ్చే పండుగ ఏంటంటే ఫల సంగ్రామ పండుగ, అంటే కోతకాలపు పండుగ. ఈ 3 పండుగలకి మీరు కంపల్సరీ నా సన్నిధికి రావాలి. మధ్యలో మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారో
మీ పొట్టను పోషించుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీరు ఈ 3 పండగలకి మాత్రం నా సన్నిధిలో మీరు ఉండాలని కరాఖండిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అంత విలువైనయా అంటే అంత విలువైన ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని మాటకు మనం శిరస వహించాలి. ఆ రోజు అట్టి రీతిగానే వారు శిరస వహించారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ పండగలకి అక్కడికి వచ్చేవారు. చూడండి, మరొక మాటను మనం చూడగలిగితే నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. ఫస్ట్ నుంచి చదివేయండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెనని, ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపబడెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. చాలు. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ దేవుడు ఒక పస్కా పండుగల గురించి ఒక నియమం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక ఏడాది గొర్రె పిల్లను మీరు తీసుకోవాలి. పస్కా పండుగల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎప్పుడంట? మీ సంవత్సరములకు మొదటి నెల. వారి సంవత్సరానికి మొదటి నెల ఎప్పుడు వస్తుంది? మన లెక్కల ప్రకారంగా అయితే, మన నెలల ప్రకారంగా అయితే ఈ మార్చి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో వాళ్ళకి మొదటి నెల స్టార్ట్ అవుతుంది. దాన్నే అబీబ్ నెల అంటారు. ఆ మొదటి నెల ఎన్నో దినమునంట? మరి 10వ దినమున మీరు ఏం చేయాలంటే దశమి నాడు మీరు ఏం చేయాలి అంటే ఒక ఏడాది గొర్రె పిల్లను మీరు తీసుకోవాలి. అది ఎలాంటిదై ఉండాలి అంటే నిర్దోషమైనదై ఉండాలి. ఎప్పుడు తీసుకోవాలి? దశమి నాడు 10వ దినమున తీసుకోవాలి. ఏడాది గొర్రె పిల్ల అంటే మంచి యవ్వన కాలంలో ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఇది నిర్దోషమైనది అంటే అపవిత్రము కానిది, అంటే అంగవైకల్యము లేనిది, లోపము లేనిది అన్నమాట. ఇలాంటిది తీసుకోవాలి, శ్రేష్టమైనది తీసుకోవాలి. ఇది తీసుకొని మీరు ఈ గొర్రె పిల్ల ఒకవేళ మీ కుటుంబానికి ఒకవేళ తినడానికి ఎక్కువైపోద్ది అనుకుంటే మరొక కుటుంబాన్ని మీరు కలుపుకోవచ్చు. అలా దేవుడు కలుపుకోమన్నాడు కదా అని అన్యులను కలుపుకోకూడదు. ఎవరిని కలుపుకోవాలి? వాళ్ళు మాత్రమే, ఇశ్రాయేలు మాత్రమే దాన్ని విభజించుకోవాలి. అది ఉదయమునకు దాచి ఉంచకూడదు. దాని ఎముకలలో ఒక ఎముకైనను విరుగగొట్టబడకూడదు. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటలేండి. మాటలే ప్రియమైన దేవుని వారలారా. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకొనవలెను. 10వ దినముందు తెచ్చుకుని 14వ దినం వరకు మీ దగ్గర ఉంచుకోవాలి. అంటే ఎటువంటి లోపమైనా ఉంటే, ఎటువంటి రోగమైనా ఉంటే ఒకవేళ బయటపడుతుంది కాబట్టి మీరు దాన్ని పరీక్షించుకోవాలి అని వ్రాసి, తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధములకు 2 నిలువ కమ్ముల మీద పై కమ్మి మీద చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను అని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది.
కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే దాన్ని ఎలా తినాలి, దాని ఎముకలలో ఒక ఎముకైనా కూడా విరగొట్టడానికి వీల్లేదు. అది పొంగని భక్ష్యములతో రొట్టెలతో తినాలి దాన్ని అని చెబుతూ, దాని రక్తములో ఏం చేయాలంటే కొంచెం రక్తము తీసుకునంట నిలువ కమ్మిలికి అడ్డ కమ్మిలికి పుయ్యాలంట. ఎందుకు అంటే ఆ నిలువ కమ్మిలికి అడ్డ కమ్మిలికి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీరు పూసినప్పుడు ఆ రోజు రాత్రి ఏమొస్తుందంటే సంహారపుకు దూత ఆ యొక్క ప్రదేశంలో తిరుగుతుంది. కాబట్టి ఈ గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ కూడా ఈ గొర్రెపిల్ల రక్తాన్నంట అడ్డ కమ్ములకి నిలువ కమ్ములకి పూసినప్పుడంట ఈ రక్తపు ముద్ర చూసినప్పుడంట సంహారక దూత అంట దాటి వెళ్ళిపోతుందంట. ఏ ఇల్లు దాటి వెళ్ళిపోతుంది? ఈ రక్తపు ముద్ర అయితే ఏ గడపలకైతే ఉందో దాన్ని చూసంట దాటి వెళ్ళిపోతుంది. ఒకవేళ గుమ్మానికి లేకపోతే వారి కుటుంబములో జ్యేష్ఠుడు చనిపోతాడు. ఈ ముద్ర ఎవరి కుటుంబాలకి లేదు అంటే ఫరో రాజు కింద ఉన్నటువంటి వారి యొక్క ప్రజలందరి గుమ్మాలకి ఏ ముద్ర లేదంట? రక్తపు ముద్ర లేదంట. మరి వారి కుటుంబాల్లో చిన్న దాసుడు మొదలుకొని సేవకుడు మొదలుకొని ఫరో వరకు కూడా అందరి కుటుంబాల్లో ప్రథమ కుమారుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? రక్తపు ముద్ర లేదు. ఏ రక్తపు ముద్ర అంటే ఇదిగో ఏడాది గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, ఈ రక్తపు ముద్ర లేదు. ఇంతకీ ఈ రక్తపు ముద్రను కూడా ఎలా వేయమని చెప్తున్నాడు దేవుడు? నిలువ కమ్ములు అడ్డ కమ్మి. మీకు నిలువ కమ్మి అడ్డ కమ్మి అనగానే ఏదో గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? అది కేవలం మనకు గుడ్ ఫ్రైడే రోజే గుర్తొస్తూ ఉంటుంది. ఏంటండి అది? సిలువ. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తుని వేసినటువంటి సిలువ. ఈ రాయబడినటువంటి నిర్గమాకాండంలో జరిగినటువంటి ఈ సందర్భానికి, యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించిన సందర్భానికి ఎన్ని సంవత్సరాలు ఉందండి? మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది? దేవుని ప్లాన్లు ఇలాగే ఉంటాయండి. సంవత్సరాలు గడిచినప్పటికి కూడా దేవుని ఆలోచన మాత్రం ఎలాంటిదంటే స్థిరమైనది. ప్రియమైన దేవుని వల్ల మన ఆలోచనలు రోజుకి మారిపోతుంటాయి, గంటకు మారిపోతుంటాయి, నిమిషానికి మారిపోతుంటాయి. అప్పుడే సంఘానికి చర్చికి వెళ్దాం అనుకుంటాం, మళ్ళీ వెంటనే మానేద్దాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఇలా ఉంటాయి. సంవత్సరాల కాలం నిజంగా మరి వేల సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఆలోచిస్తే మన ప్రియమైన దేవుని వారలారా. అలాంటి సందర్భంలో దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ బలి పశువు ఏమిటి? ఏడాది గొర్రెపిల్ల, ఆ యవ్వన కాలంలో ఉన్న గొర్రెపిల్ల, ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క వయసు కూడా ఎంత అంటే 33 సంవత్సరాలే. 33 సంవత్సరాలంటే నిజంగా ఏ పనైనా కూడా చేయగలరు, దేన్నైనా సాధించగలిగినటువంటి వయసు అది 33 సంవత్సరాలు అంటే. అలాంటి యవ్వన కాలమందు యేసుక్రీస్తు వారు మరి ఆ బలి పశువు వలె వధింపబడ్డారు. అలాగే యేసుక్రీస్తు వారు నిర్దోషమైనటువంటి వాడుగా, కళంకము లేని వాడిగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన నోటితోనే మనం వింటూ ఉంటాం, నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయగలరు? అంటే ఆయనలో కూడా ఎటువంటి పాపము లేదు. అంటే ఇదన్నీ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ పస్కా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ బలి పశువును చూపిస్తున్నటువంటి దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నాడు. అంటే పండుగలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో ఒకనాడు వాళ్ళకి తెలియలేదు, ఈరోజు పండగలు చేసుకుంటున్నటువంటి వారికి కూడా తెలియలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఆ పండుగలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే ఆ గొర్రెపిల్ల క్రీస్తే. ఆ గొర్రెపిల్లకు ఒక ఎముక కూడా విరగొట్టబడకూడదంట. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఒక ఎముక కూడా విరగొట్టబడలేదు. ప్రియమైన దేవుని వారలారా, విరగొట్టబడలేదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూడగలిగితే, కొరింథీ పత్రిక క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక
క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఏమని రాయబడిందండి ఇక్కడ? క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. ఎప్పుడు చెప్తున్నటువంటి మాట ఇది? యేసు క్రీస్తు వారు మరణించిన తర్వాత, తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఎవరంట యేసు క్రీస్తు వారు? పస్కా పశువు అంట. పౌలు గారికి తెలుసా అసలు? కానీ ఎంత జ్ఞానంతో ఆయన ఆలోచిస్తున్నాడు అంటే, ఆయన ఎవరు అంటే ధర్మశాస్త్రములో పండితుడంట. ఎవరండి పౌలు గారు? ఆషామాషి వ్యక్తి కాదండి పౌలు గారు. ధర్మశాస్త్రములో పండితుడంట. ధర్మశాస్త్రంలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా చెప్పగలిగినటువంటి వాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే, క్రీస్తు అను పస్కా బలి పశువు అంట. యేసుక్రీస్తు వారు ఎవరు? పస్కా బలి పశువు. యేసుక్రీస్తు వారు ఎవరండి? పస్కా బలి పశువు. పస్కా బలి పశువును ఆ రోజు ఎందుకు బలిచ్చారు అంటే, ఇదిగో చెరలో నుండి మేము, బానిసత్వములో నుండి మేము, శోధనలో నుండి మేము విడుదలవుతున్నాం. పస్కా అంటే ఏంటండి? మేము విడుదలవుతున్నాం. కాబట్టి పస్కా పండుగ మరొక పేరు ఏమని పెట్టుకున్నారు అంటే, విడుదల పండుగ అని పెట్టుకున్నారు. విడుదల పండుగ. ఆ రోజు పస్కా పశువు వాళ్ళని ఐగుప్తు దేశములో బానిసత్వములో నుండి విడిపిస్తే ఆ రోజు మరణములో నుండి ఆ రక్తపు ముద్ర వాళ్ళని విడిపిస్తే, ఈ రోజు మనల్ని ఈ పస్కా బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా విడిపిస్తారు? ఒక్కసారి మునిగేస్తే విడిపించేస్తారండి. అందుకని నేను బాప్తిజం పొందాను అనుకుంటే పొరపాటు. నీలో ఉన్నటువంటిది ఏం పోవాలంట? మరలా ఒకసారి మనం చూడగలిగితే చూడండి, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక చాలండి. ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు? పులిసిన పిండి తత్వంలో ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ పస్కా బలి పశువు మీకోసం రక్తం చెందించింది కాబట్టి, మీకోసం యాగమైపోయింది కాబట్టి, మీకోసం బలి అర్పణ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు అందులోకి వచ్చిన తర్వాత మీరు ఎలా కొత్త వారు అవ్వాలి అంటే, మీలో ఉన్న పాతది తీసివేసుకోవాలి. బాప్తిజం పొందిన తర్వాత కూడా బూతులు వస్తున్నాయి అనుకోండి, బాప్తిజం పొందిన తర్వాత కూడా సరసోక్తులు వస్తున్నాయి అనుకోండి, బాప్తిజం పొందిన తర్వాత కూడా లోక సంబంధముగానే ఉన్నాం అనుకోండి, ఇంకా మనలో పాతది పులిపిండి పోయినట్లు ఎలా ఉంది? ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, ఒకవేళ, కానీ బయట ఉన్నవారు వాటిని గమనిస్తారు. ఏంటి పాత పులిపిండి ఇంకా ఉంది వీళ్ళ దగ్గర, ఇంకా ఉంది అంట. మరి పాతది పోతేనే కదా కొత్తది వస్తుంది. కాబట్టి మీరు ఆ క్రీస్తు అనే బలి పశువు లేకపోతే పస్కా బలి పశువు మీకోసం రక్తం చెందించింది. వాళ్ళు ఎలా అయితే విడుదల పొందారో మీరు కూడా ఈ పాత జీవితంలో నుండి విడుదల పొందాలి. లోతు గారి భార్య అయితే వెనకకు తిరిగి చూసిన సొదొమ వదలలేక, కానీ ఇశ్రాయేలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఉండలేదండి అక్కడ. ఐగుప్తు దేశంలో ఉండే అందరూ పంక్తులు తీరి అందరూ బయటకు వచ్చేసారండి. ఎందుకంటే ఆ బానిసత్వంలో ఉండాలని ఎవరు కోరుకోరు. మరి ఈ రోజు లోక సంబంధమైనటువంటి ఈ బానిసత్వంలో ఇంకా ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు? బాప్తిజం తీసుకున్నావు కదా, బాప్తిజం తీసుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి కదా. అలా వదిలిపెట్టకుండా, ఆ విడుదల పొందకుండా నువ్వు క్రొత్త దానిలోకి వచ్చానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు అసలు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు రాలేదు. ఇంకా నీలో ఉన్నటువంటి పాత స్వభావం పోలేదు, నీలో ఉన్నటువంటి పాత పులిపిండి పోలేదు. పూర్తిగా పోవాలండి. కొంచెం ఉంచుకుంటే నష్టమా అండి అంటే అక్కడ కింద ఉంది ఏమని, అక్కడ పై మాటలో ఏమని రాయబడిందంటే, కొంచెమే పులిసిన పిండి ముద్దంతటిని కూడా ఏం చేస్తుందంట? పులియబట్టేస్తుందంట. కొంచెమే కదండి పెరుగు. ఈ పాలన్నిటిని ఇది ఎలా మార్చగలదంటే మార్చగలదు, దానికి అంత సత్తా ఉంది. కొంచెము పెరుగు బిళ్ళ లీటర్ల నీళ్ళ పాలను ఏం చేస్తుందంటే పెరుగుగా మార్చేస్తుంది. ఆ శక్తి దానికి ఉంది. అలాగే మనలో కూడా పులిసిన తత్వం ఒకవేళ ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. కొంచెమే కదా, చిన్నదే కదా అని ఒకవేళ మనం అనుకుంటే ఇది మన యొక్క 6 అడుగుల దేహంలో ఉన్నటువంటి దేహంతో జీవిస్తున్న జీవితాన్ని అంతటిని కూడా ఏం చేస్తుందంటే నాశనం చేసేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకని యేసుక్రీస్తు వారు బలి పశువుగా, పస్కా బలి పశువుగా ఆయన వచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు.
వచ్చాడు కాబట్టి ఆయన అంగీకరించానని బాప్తిసం తీసుకున్నాము. సరే, బాప్తిసం తీసుకుని కూడా ఈ పాత స్వభావాన్ని మనం వదిలిపెట్టకపోతే మన యొక్క బాప్తిసం వ్యర్థమే ప్రియమైన దేవుని వాళ్ళారా, వ్యర్థమే. ఆ రోజు ఇశ్రాయేలు మనం చూడగలిగితే ఒక్కరు కూడా ఉండలేదండి. ఎందుకంటే దేవుడు మాకు విడుదల ఇచ్చాడు. ఈ విడుదల అవకాశాన్ని మేము ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలనంట. ఒకరి వెంబడి ఒకరు పరుగున పంక్తులు తీరి అంట తమకున్న ప్రతీది సామాన్లు సర్దుకుని వచ్చేసారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ బలి పశువు యొక్క మాంసాన్నంట ఎలా వండుకోవాలి? చేది కూరలతో కలిపి వండుకోవాలంట. మాంసాన్ని చేదు కూరలతో వండుకోవడం అంటే ఎవరికన్నా నచ్చుతుందండి? అసలు నచ్చదు. కానీ మామూలుగా ఆలోచిస్తే కూడా అందులో నీతి ఉంటుంది. ఎందుకంటే మాంసం ఎలాంటిది అంటే అది మనిషికి కొవ్వు పట్టించేది. దానికి విరుగుడు ఏంటి అంటే చేదును కలుపుకొని తింటే దానికి ఒక విరుగుడి. మాంసం తిన్నానండి మత్తుగా ఉందండి అంటారు. మాంసం తినడం వల్ల మనిషికి ఏం కలుగుతుందంటే మత్తు కలుగుతుందంట. ఈ చేదు ఏంటంటే విరుగుడు అన్నమాట. అయితే యేసుక్రీస్తు వారనే మధురమైనటువంటి ఒకవేళ మాంసం అనుకుంటే, ఒకవేళ నువ్వు దాన్ని చేదు అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దాన్నే ఇరుకు ద్వారం అంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇరుకు ద్వారం. ఈ ఇరుకు ద్వారములో వెళ్తేనే మనం ఆ యొక్క క్రీస్తును మనము చేరుకోగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటల్లో మనకి ఏం కనిపిస్తుందంటే, పస్కా బలి పశువు అంటే అది విడుదల పశువు, అది విడుదల పండుగ. మరి అదే పస్కా బలి పశువు క్రీస్తు అని కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు, ఈ పశువు మన కోసం బలి అయినప్పుడు మనకు కూడా ఏమొస్తుందండి? విడుదల. ఒకవేళ వాళ్ళ విడుదల ఎలా ఉందంటే, ఈ పండగ ఎప్పుడు చేసుకుంటున్నారంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నారంటే, సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పాపములు ఏమవుతున్నాయంటే క్షమించబడుతున్నాయి, అంతే. క్షమించబడుతున్నాయి. మనం అంతే కదండి, ఒక్కొక్కసారి కోడిని బలిస్తూ ఉంటాం, మేకను బలిస్తూ ఉంటాం, మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేళ్లు కూడా అలాగే చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం పొడుగునా చేసినటువంటి పాపాలకి ఒకరోజు గొర్రె పిల్లని తెస్తున్నారు, పస్కా బలి పశువుగా అక్కడ వధించేస్తున్నారు. అక్కడ ఇదిగో మా పాపాలు క్షమించబడ్డాయి అనుకుంటున్నారు. నిజమే, సంవత్సరం పాపాలు క్షమించబడుతున్నాయి, వాళ్ళ సంవత్సరం పాపములు క్షమించబడుతున్నాయి. కానీ ఈరోజు మన నిమిత్తం వచ్చినటువంటి బలి పశువు క్రీస్తు సంవత్సరం పాపాలు 2 సంవత్సరాల పాపాలు క్షమించడానికి అయితే రాలేదు, కానీ ఆయన పరిపూర్ణముగా శాశ్వతముగా కొట్టివేయడానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి? ఓ నెల పాపాలు క్షమించడానికి రాలేదు, సంవత్సరం పాపాలు క్షమించడానికి రాలేదు. ఆయన మొత్తానికి కొట్టివేయడానికి వచ్చాడు. మన పాపములన్నీ కూడా శాశ్వతంగా కొట్టివేయడానికి వచ్చాడు. అలాంటి క్రీస్తు బలి పశువుగా మారి మన కోసం బలి అయిపోయాడు. కాబట్టి మనకి ఏమొచ్చిందండి? విడుదల వచ్చింది ప్రియమైన దేవుని వల్ల. విడుదల వచ్చిందన్న సంతోషములో మనం ఏం చేస్తున్నాము అంటే, ఇదిగో నాకు విడుదల కలిగింది కదా, నాకు ఇంకా నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నాం. కానీ ఈ విడుదలను మనం ఏం చేసుకోవాలి అంటే కాపాడుకోవాలి. మరలా చెరలోనికి వెళ్ళకుండా, మరలా పాపములోనికి వెళ్ళకుండా, మరలా బురదలోనికి వెళ్ళకుండా మనం ఏం చేసుకోవాలి అంటే కాపాడుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొకసారి ఆ మాటను మనం చూడగలిగితే నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము కింద మాటల్లో మరొకసారి చూద్దామండి. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారు అందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధములకు 2 నిలువ కమ్ములకు పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రయములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. చదవండి. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు
దానిలోది ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయలను అని చెప్పి 11వ వచనంలో దాన్ని చెప్పులు తొడుక్కుని మీరు మీ నడుముకు దట్టి కట్టుకుని చెప్పులు తొడుగుకొని మీరు మీ కర్రలు మీ చేత పట్టుకుని త్వరగా దానిని మీరు తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. త్వరగా తినాలంట. ఒకనాడు పస్కా బలి పశువును వధించిన మాంసం ఎలా అయితే త్వరగా తినాలో, ఈరోజు మన కొరకు వధింపబడినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా త్వరగా స్వీకరించాలి. త్వరగా. ఎందుకు అంటే సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రేపటి దినం మనం ఎలా ఉంటాం మనకు తెలుసు. మన దినాలు ఎలాంటివి అంటే ఒకనాడు నీడ వంటివి అన్నాడు. నీడ కనిపిస్తుందండి. నీడ కనిపిస్తుంది. కొంతసేపు ఉంటుంది నీడ. ఉంటుంది కదా కొంతసేపు. ఎండలో మనం అలా నడుస్తున్నాం అనుకోండి, మనతో నడుస్తూ ఉంటుంది. ఎండ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మన నీడను మనం చూడగలం. అంటే మన నీడ మనతోనే ఉంటుంది. తర్వాత దినాల్లో దేవుడు ఏమని రాయించాడు అంటే ఆవిరి వంటిది అని రాయించాడు. ఆవిరి ఉంటుంది అంతసేపు? ఆవిరి అంతసేపు ఉంటుందండి? ఉండదు. కనుక మరలా తర్వాత మనం చూడగలిగితే తర్వాత మాటల్లో మన ఆయుష్ కాలం లేనట్టే ఉన్నది అన్నాడు. అసలు లేనట్టే ఉన్నది అన్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే మనము చివరి దినాలలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. కడవరి దినాలలో ఉన్నామని తెలుసుకోవాలి. ఒక పస్కా బలి పశువు మాంసాన్ని తినడానికి తొందరపడుతూ జోళ్ళు తొడుక్కునంట, కర్ర చేత పట్టుకునంట, నడాలికి రుమాలు కట్టుకునంట, వాళ్ళు నడాలు బిగించుకుని తిన్నారంట. ఆ రోజు అంత కంగారుగా తిని రాకపోతే వాడికి విడుదల లేదండి. మరి ఈ రోజు అంత కంగారు మనకుందా క్రీస్తుని అంగీకరించుటకు? ఈరోజు అలాంటి క్రీస్తును అంగీకరించడానికి మనకు అంత కంగారు, అంత తొందరపాటు మనకు ఉందా ప్రియమైన దేవుని వారలారా? ఎందుకు అంటే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే మనల్ని విడుదల దయచేయడానికే ఆయన మహాభాగ్యమైనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమ లేకపోతే దేవుడు ఇదిగో అది ఇస్తాను ఇది ఇస్తాను అనుకుండగా నా ప్రియమైన కుమారుణ్ణే మీ కొరకు ఇచ్చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచించగలిగితే, ఈ పస్కా బలి పశువు అన్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఏడాది గొర్రెగాను, లోపము లేనిదిగాను, నిర్దోషమైనదిగాను మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా చూడండి మరొక మాట, ఆ 12వ అధ్యాయంలోనే 43వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూడగలిగితే 43వ వచనాన్ని, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడా, అన్యుడెవ్వడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడును సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. ఇక్కడ అహరోను మోషేలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ అన్యుడైన వాడు తినకూడదు. దేన్ని? పస్కాను. అసలు ఈ పస్కా పండుగలో అన్యుడే రాకూడదు అని చెప్పాడు. ఒకవేళ ఎటువంటి అన్యుడు రావచ్చు అంటే నీ ఎంట పుట్టిన దాసుడైతే అతడు కూడా ఏం చేయించుకుంటాడు? సున్నతి చేయించుకుంటాడు. సున్నతి చేయించుకున్న వాడైతే దాన్ని తినవచ్చు. సున్నతి చేయించుకున్న వాడైతే మీ జనాంగములో ఒక జనాంగంగా వాడు కూడా మార్చబడతాడు. అందుకునే కదండి యాకోబు గారి యొక్క కుమార్తెనంట ఒక ఆయన ఇష్టపడ్డాడంట. వాళ్ళ నాన్న అడిగాడంట, నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానండి. వెళ్ళి అడిగాడు వాళ్ళ నాన్న. అప్పుడు యాకోబు గారు అతని కుమారులు అంటున్నారు, మేము ఎవరిని పడితే వాళ్ళని వివాహాలు చేసుకోము, మేము సున్నతి చేసిన వారు మాత్రమే మా జనాంగం, దేవుని జనాంగం కాబట్టి అలాంటి వారిని మేము వేరే అన్యులను మేము వివాహాలు చేసుకోమన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారో తెలుసండి, మా ఊరంతా కూడా మీ నినాదానికి మేము కట్టుబడి ఉంటాం, మేము అందరం సున్నతి చేయించుకుంటాం అన్నారు. ఎందుకు? ఆ వివాహం చేసుకోవడానికి. ప్రియమైన దేవుని వారలారా ఇప్పుడు కూడా ఈ పస్కా పండుగలో ఆచరించాలి అంటే, ఈ పస్కా బలి పశువుని మరి వారు తినాలి అంటే, ఈ పండుగలోనికి ఆచరణలోకి రావాలి అంటే, ఒకవేళ అన్యుడైనప్పటికీ కూడా అతను సున్నతి పొందాడా అయితే అతను కూడా ఈ పండుగను ఆచరించవచ్చు అని అక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు కూడా సంఘములో మొదటి ఆదివారం కావచ్చు, లేకపోతే ప్రతి ఆదివారం తీసుకునేవారు కావచ్చు, లేకపోతే నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి తీసుకునేవారు కావచ్చు. ఏంటండి? యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తాలు
అలా తీసుకుంటున్నప్పుడు మధ్య కొన్ని సంఘాల వారు అంటారు, బాప్తిసం లేని వారు బయటికి వెళ్ళండి, లేకపోతే వేరుగా కూర్చోండి అంటారు. ఎందుకు బాప్తిసం లేని వారు ఎవరితో సమానం అంటే అన్యులతో సమానం. కాబట్టి మీరు వేరుగా కూర్చోండి అంటూ ఉంటారు. మేమెందుకు తీసుకోకూడదు అంటే మీరు క్రీస్తును స్వరక్షకుగా అంగీకరించలేదు. ఆ రోజు వాళ్ళు సున్నతి పొందలేదు కాబట్టి పస్కా విందును ఆచరించకూడదు. ఈరోజు మీరు బాప్తిసం తీసుకోలేదు కాబట్టి మీరు కూడా క్రీస్తు యొక్క శరీరక్తాలు తీసుకోవడానికి అర్హులు కాదు అని చెప్తా ఉంటారు. అంటే ఆ రోజు సున్నతి అడ్డు వస్తే ఈరోజు కొంతమందికి ఏమడ్డు వచ్చిందంటే బాప్తిసం అడ్డు వస్తుంది అన్నమాట. సున్నతి లేకపోతే నా జనాంగం కాదు దేవుడు అన్నాడనమాట. నా జనాంగమైనటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలి అంటే సున్నతి పొందాలి. ఇది అబ్రహాము దగ్గర నుంచి దేవుడు విధించినటువంటి ఒక విధి. అంటే నీ ఇంటిలో ఉన్నటువంటి అన్యుడైనప్పటికీ కూడా, నీ పనిచేసే దాసుడైనప్పటికీ కూడా ఒకవేళ సున్నతి పొందాడనుకోండి, అతడు కూడా మీలో కలిసిన వాడుగా ఉంటాడు. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క క్రీస్తుని మనం క్రీస్తు శరీరక్తాలు తీసుకోవాలి అంటే మనము కూడా ఎలా ఉండాలి అంటే ఆనాడు సున్నతి అయితే ఈనాడు బాప్తిసం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి బాప్తిసాన్ని తీసుకుని మనము కూడానంట క్రీస్తు శరీరక్తాలు తీసుకోవడానికి మనము కూడా అర్హత పొందిన వారిగా మనం అందరము ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒక మాట అయినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. మరొక ఆధారం యేసుక్రీస్తు వారిని గురించి మరొక ఆధారం 19వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే అతను మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. ఎందుకు విరగగొట్టలేదు ఆయన కాళ్ళు? ఆయన అప్పటికే చనిపోయారు. ఒకవేళ ఆయన చనిపోకపోతే కాళ్ళు విరగొడతారు. ఎందుకంటే సిలువ మీద ఉన్నటువంటి ఎవరైనా సరే, సిలువ వేయబడిన వారు ఇదిగో కొన్ని గంటలకి ఆ బాధ చేత చనిపోతారండి. ఒకవేళ చనిపోలేదనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే కాళ్ళ మీద కొట్టి వాళ్ళని కాళ్ళు విరగొడతారు. ఆ బాధతో వాళ్ళు ఏమవుతారంటే చనిపోతారు. ఎందుకు అంటే ఇంత టైం అయిన తర్వాత మధ్యాహ్న కాల సమయమందు మరి 3 దాటిన తర్వాత లేకపోతే కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు సిలువ మీద శవాన్ని ఉంచరండి. ఆ టైం వరకు వెళ్లకుండా ముందే వారు ఏం చేస్తారంటే ఒకవేళ చనిపోకపోయినా సరే చంపేస్తారనమాట. కాళ్ళ మీద కొట్టి విరగొడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు కాళ్ళ మీద కొట్టి ఆయన చావకపోతే ఆయన కాళ్ళను విరగొట్టి ఆయన చంపేద్దామన్నట్టుగా వచ్చారు. కానీ అప్పటికే ఆయన ఏమయ్యారంట? చనిపోయారంట. ప్రియమైన దేవుని వాళ్ళ అలా ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు అని పడకూడదు అని ఎక్కడ రాయబడిందంటే కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథంలో మనం ఆ మాటను మనం చూడగలిగితే మన అందరికీ తెలిసినటువంటి మాట 34వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే ఇది దేవుడు చెప్పినటువంటి మరి ప్రవచనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి మనులు ధన్యులు. యెహోవా భక్తుల 20వ వచనం చూడండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇది దేవుడు మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. ఎక్కడ చెప్పాడు అంటే నిర్గమాకాండములో మనము ఆ గొర్రె పిల్ల యొక్క ఎముకలలో ఒక్కటైనను విరవబడకూడదు. దీన్ని మరలా ఎవరు జ్ఞాపకం చేస్తున్నారంటే కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పస్కా బలి పశువు ఎముకలలో ఒకటి విరగబడలేదు. ఈ పస్కా పశువు, వస్తున్న పస్కా పశువు కూడా ఎముకల్లో ఒకటి కూడా విరువబడదు. ఆ ప్రవచనానుసారంగా యేసుక్రీస్తు వారి యొక్క ఎముకలలో ఒక్కటైనను విరువబడకుండగానే ఆయన చనిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా బైబిల్ గ్రంథంలో ఆ పస్కా పశువు ఎవరిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది అనడానికి ఎన్నో ఆధారాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఎన్నో ఆధారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము వారికి విడుదల దయచేసింది. ఈ రోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపముల నుండి మనల్ని
విడుదల చేసింది. ఆ రోజు వారు ఆ యొక్క దాస్యము నుండి విడుదలయ్యి పండగ చేసుకున్నారు. ఈరోజు పాప భారము నుండి మనం విడుదలయ్యి రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి దినము మనం సంతోషపడాలి. ఎందుకంటే దేవుడు మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి. ప్రియమైన దేవుని వారలారా చూడండి, అందుకని ఆయనే గొర్రెపిల్ల, ఆయనే యొక్క పస్కా బలి పశువు అనడానికి ఆధారం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు స్వయంగా ఏమన్నారో తెలుసా? స్త్రీల కన్నిన వారిలో గొప్పవాడు అన్నటువంటి ఆ గొప్పవాడు ఏమని చెప్తున్నాడో మనం చూడగలిగితే యోహాను సువార్తలోనే ఆ మాట కూడా వ్రాయబడి ఉంటుందండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మీరు చూడగలిగితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమంటున్నాడండి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే యోహాను గారికి తెలుసా? తెలిసింది. గత దినాల్లో మనం మాట్లాడుకున్నాం, ఏదైనా కూడా మన కంటితో కాదు దైవ దృష్టితో మనం చూసినప్పుడు ఇది శాశ్వతమైందా అశాశ్వతమైనదా అన్నది మనకు అర్థమవుతుంది. మన కళ్ళతో చూసామనుకోండి, మనకు ప్రతీదీ కూడా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే కదా షాప్లోకి వెళ్ళినప్పుడు షాప్లో ఉన్న అన్నీ కూడా బాగున్నాయి అనే చెప్తాం. కొనేది ఒకటైనా రెండైనా మొట్టమొదటి మన కళ్ళకి అన్నీ కూడా ఏమవుతాయండి? నచ్చేస్తాయి, అన్నీ బాగున్నాయి అంటాం. కాబట్టి గత దినాల్లో మనం మాట్లాడుకున్నాం, ప్రతీదీ కూడా మన లోకంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా మన ఆలోచనలతో కాకుండా, మన చూపుతో కాకుండా, మన మనోనేత్రాలతో కాకుండా దేవుని దృష్టికోణంలో మనం ఆలోచించాలి. ఇది శాశ్వతమైందా కాదా అన్న విషయాన్ని ప్రియమైన దేవుని వారలారా చూడండి. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ అందరి కొరకు గొర్రె పిల్లగా నేను వచ్చాను కాబట్టి, నా రక్తపు ముద్రలో మీకు ముద్ర వేశాను కాబట్టి మీరు దేవుని పిల్లలు అన్న ముద్ర మనకు ఎలా పడిందండి? ఆయన రక్తం ద్వారా మనకు పడింది. కాబట్టి ఇదిగో మీరందరూ ఎలా ఉండాలి అంటే మీరు దేవునికి జనాంగంగా ఉండాలి. అందుకనే ప్రయాసపడుతున్న ప్రతి జనాంగమా నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అలా పిలిచినా కూడా ఒకవేళ మనం రాకపోతే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ప్రతి వారము కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి అంటే, మీ కొరకు వధింపబడిన వాడని నేను అని. ఏమిటంటే మన కొరకు వధింపబడిన వాడంట, మన కొరకు రక్తాన్ని చిందించిన వాడంటే, చివరి రక్తపు బొట్టు వరకు చిందించాడండి. మనం ఎవరికన్నా ఇస్తే ఒక బాటిల్ ఇస్తామేమో, రక్తం దానం చేస్తామేమో, కానీ ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన కార్చాడంట. ప్రియమైన దేవుని వారలారా, ఇదే యోహాను గారు చూడండి తన పత్రికలో రాస్తూ చివరిగా మనం ముగించుకుందాము. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది? ఎప్పుడు దేవునికి పిల్లలుగా మనం పిలవబడతాము? కేవలం బాప్తిసం తీసుకున్నామన్న మాత్రాన్ని కాదు, కానీ మనం ఎలా ఉండాలంట? ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగై ఉండాలంట. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధతో ఉండాలంట. ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రతతో ఉండాలంట. అలా ఉన్న ఎడలంట మనము కూడా ఏమవుతామంట? మనం కూడానే దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారు, అంటే దేవునికి దగ్గర అవుతాం. బాప్తిసం తీసుకున్నాను నేను దేవుని బిడ్డనని మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు మనల్ని ఇంకా అంగీకరించలేదు నిజంగా. ఎప్పుడైతే మనం అన్ని విషయముల్లో కూడా క్రీస్తుని పోలి ఉంటామో అప్పుడు మనము దేవునితో అన్యోన్యత కలిగి ఉంటాం. అన్యోన్యత అంటే ఏంటండి? ఇప్పుడు నెలకు ఒకసారి ఫోన్ చేసుకోవడమా, వారానికి ఒకసారి కలవడమా? కాదు, ప్రతిరోజు వారితో కూడా కాంటాక్ట్లో ఉండాలనుకుంటాం. దాన్నే అన్యోన్యత అంటాం. ఒక తల్లి దగ్గర బిడ్డ ఎప్పుడు బిడ్డ తల్లి దగ్గరే ఉంటుంది కాబట్టి తల్లి బిడ్డల అన్యోన్యత అని చెప్పుకుంటూ ఉంటాం.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయనతో మనం అన్యోన్యత కలిగి ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే, మనము ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. ఆయన పవిత్రుడు కాబట్టి మనం పవిత్రతగా ఉండాలి. ఎందుకు ఆయన వలె మనం ఉండాలి అంటే, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే మన కోసం రక్తం చిందించాడు, ఆయనే మనకి విడుదల దయచేశాడు. ఏ విడుదల అంటే ఇశ్రాయేలుకి పస్కా బలి పశువు ఇచ్చినటువంటి విడుదలైతే కాదు, సంవత్సరము విడుదలైతే కాదు, కానీ శాశ్వత విడుదల మనకి ఇచ్చాడు. అందుకనే పాత పాట అండి, పూర్వీకులు పాడుకుంటూ ఉండేవారు, పాపరోగానికి మందు మీరు పరుగెత్తి కొనుక్కుంటే దొరకదిక ముందు. ఏమో ముందు రోజుల్లో దొరకదేమో, ఒకవేళ అన్ని రోగాలకి మందులు ఉన్నాయి కానీ పాప రోగానికి మందు లేదు. ఆ పాప రోగాన్ని తీసివేయడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. ఒక తరానికి ఒక అవతారంలో అయితే రాలేదు, ఒక సంవత్సరపు పాపములు కొట్టివేయడానికి అయితే రాలేదు, మాఫీ చేయడానికి అయితే రాలేదు, కానీ శాశ్వత కాలం పాపాన్ని కొట్టివేయడానికి వచ్చాడు, మాఫీ చేయడానికి వచ్చాడు. ఏంటి, ఎవ్వరూ చేయలేనటువంటిది. అదే మనకు కనిపిస్తూ ఉంటుంది కీర్తనల గ్రంథంలో. భక్తుడు ఏమని చెప్తా ఉంటాడు అంటే, ఈ పాప భారానికి మూల్యం చెల్లించగలిగిన వాడు ఎవ్వరూ లేరు, కానీ ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు వారు. మరి నీ పాపానికి ఎవ్వరూ చెల్లించలేని మూల్యాన్ని ఆయన చెల్లించాడు అంటే, నీకు ప్రతిగా ఆయన బలి అయిపోయాడు అంటే, ఇంకా ఆయన శిలువ రక్తములో ముద్ర వేయించుకోవడానికి ఇంకా నువ్వు సిద్ధపడలేదు అంటే, దేవుడు నిన్ను చూసంట చాటుని ఏడుస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంట? చాటుని ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే, నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తులో నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. క్రీస్తులోనికి వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలంటే, దేవునితో అన్యోన్య సంబంధం కలిగి నువ్వు ఉండాలి. అలా అన్యోన్య సంబంధం కలిగి ఉంటేనే మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. ప్రియమైన దేవుని వారలారా, కనుక పండగలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని ఈరోజు మనం తెలుసుకున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి ఒక పండగ ఆచరిస్తున్నారు, ఈస్టర్ వచ్చింది కాబట్టి ఒక పండగ అనుకుంటున్నారు, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఒక పండగ అనుకుంటున్నారు. కానీ పండగలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి మనం ఆలోచించాలి. ఆ పరమార్థం తెలిస్తేనే దాన్ని మనము తెలుసుకుంటేనే దాని గురించి చెప్పడానికి మనకి వీలుంటుంది. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈ యొక్క పస్కా పండుగ అనేది ఒక బలి పశువుని సూచిస్తుంది. ఆ బలి పశువే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి ఆయన మన కోసం రక్తం చిందించి ప్రాణాన్ని పెట్టి తన వైభవాన్ని వదులుకొని పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి తండ్రి దగ్గర కూర్చున్నటువంటి ఆ సీటును వదిలిపెట్టి మన కోసం అంత తగ్గించుకొని ఈ లోకానికి వస్తే, మనం లోకాన్ని వదిలిపెట్టి ఆయన సన్నిధిలోనికి రావడానికి ఎందుకో వెనుకంజ వేస్తూ ఉన్నాము. మరొకసారి ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా, పండగలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలియకనే పండగలు ఆచరిస్తున్నటువంటి వారు ఈరోజు ఎందరో ఉన్నారు తండ్రి. కనుక తండ్రి దేవా, అయ్యా, ఒకనాడు ఆ యొక్క పస్కా పండుగను మీరు ఎందుకు ఏర్పాటు చేశారో తండ్రి, నేటి మా జీవితాలకి ఆ పస్కా బలి పశువు ఎవరో మేము తెలుసుకుని ఉన్నాము. కాబట్టి తండ్రి దేవా, మా కొరకు బలియాగమైనటువంటి, మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి, ఒకనాడు ఆ ముద్ర చేత వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈరోజు ఈ రక్తపు ముద్ర చేత తండ్రి దేవా, అయ్యా తండ్రి, మా జీవితాలను మా ఆత్మలను మేము కాపాడుకుని నిత్య నరకానికి వెళ్ళకుండా తండ్రి దేవా, నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని మీరు చూపించారు. కాబట్టి ఆ మార్గంలో ఒకనాడు ఇశ్రాయేలు ఎలా అయితే ప్రయాణించారో తండ్రి, ఐగుప్తును విడిచిపెట్టి ఈరోజు ఈ పాప లోకమును విడిచిపెట్టి తండ్రి దేవా, పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తండ్రి మీతో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఈ ఇరుకు మార్గములో మేము ప్రయాణిస్తూ తండ్రి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో తండ్రి దేవా తండ్రి క్రీస్తు వెంబడి వెళ్ళి తండ్రి దేవా, అయా తండ్రి క్రీస్తు ఉన్న చోటుకు తండ్రి మీ సన్నిధిలో మేమందరూ చేరే కృప మా అందరికీ మీరు దయచేస్తారని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.